సో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మన లోకలీ అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఈజీగా క్విక్గా తక్కువ ఖర్చులో ఫినిష్ చేసేయచ్చు. జనరల్గా ఫ్లేవరింగ్ కోసం మనం సెలరీ స్టిక్ని యూజ్ చేస్తూ ఉంటాము, కానీ ఈ రోజు మాత్రం నేను ఒక కొత్తిమీర కాడ అంటే ముదిరిపోయిన కొత్తిమీర కాడని యూజ్ చేసి మైల్డ్ ఫ్లేవర్ తోటి తయారు చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ రైట్? ప్రతి ఒక్క ఇళ్లలోనూ ప్రతి ఒక్కరి దగ్గర కొత్తిమీర కనిపిస్తూనే ఉంటుంది, కానీ దాని ఫ్రెంచ్ స్టైల్ ఎలా వాడుకోవాలి ఈరోజు మనం చూద్దాము. మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. యూజ్ చేస్తున్నాను ప్రాసెస్డ్ చీజ్, దాంతోపాటు బ్రెడ్ క్రమ్స్, పొటాటోస్ ఆలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, వేసుకుంటున్నాను కాస్త బాల్సమిక్ వెనిగర్, వెల్లుల్లిపాయలు, కాస్త కాజన్ స్పైస్ అండ్ డీజాన్ మస్టర్డ్. ఈ డీజాన్ మస్టర్డ్ పేస్ట్ అనేది వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో, అంటే ఈ మస్టర్డ్ సాస్ ఎంత డెన్స్ ఫ్లేవర్ ఎంత ఘాటుగా అంటే అలాంటి వెరైటీస్ టైప్స్ ఉంటాయన్నమాట. బేసిక్ ప్లెయిన్ ఫ్లేవర్ కోసం ఈ డీజాన్ మస్టర్డ్ని యూస్ చేస్తున్నాను, క్లాసిక్ స్టైల్. చాలా ఇంకెటువంటి ఫ్లేవర్స్ అంటూ ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా స్పైసెస్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్ మనం ఈ పొటాటోస్ని గ్రేట్ చేసేసుకుందాము. ప్రొసీజర్ కాస్త సులువుగా అయిపోతుంది. ప్యాటీస్ ఎప్పుడైనా స్మూత్గా రావాలి అంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఈ గ్రేటర్. ఈ గ్రేటర్ తోటే పర్ఫెక్ట్గా మనం గ్రేట్ చేసేసుకుంటే సూపర్ యమ్మీ స్మూత్ ప్యాటీస్ని ఎటువంటి లంప్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు. అన్నీ గ్రేట్ చేసేసుకుందాము. ఓకే, సో అన్నీ గ్రేట్ చేసేసుకుందాము మనము. సాల్ సరిపోతుంది. సో ఈ పొటాటో మిక్స్చర్కి మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేసే ముందర ఇంకొక చిన్న పని చేసుకోవాలి. చీజ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా, ఇలా క్యూబ్స్ లాగా మనం తయారు చేసుకుని స్టఫ్ చేసుకుందాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ లైక్ హెవెన్. ఓకే, సో వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా సో ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఈ ముదిరిపోయిన కొత్తిమీర కాడల్ని చాప్ చేస్తున్నాను. కొంచెం చిన్నగానే, సో దట్ మరీ ఆ గడ్డి తినే టెక్స్చర్ రాదనమాట. సరిపోతుంది. కాస్త వెల్లుల్లిపాయలు కూడా మనం ఇందులో చాప్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను కాస్త కాజన్ స్పైస్, కాస్త వెనిగర్. ఇందులో బాల్సమిక్ కానీ మాల్ట్ వెనిగర్ కానీ యూస్ చేయొచ్చు. కొంచెం కాస్త మస్టర్డ్ సాస్, చూడడానికి కొంచెం అన్నా చాలా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, అండ్ ఆ లైట్ ఘాట్ కోసం కొంచెం పెప్పర్. ఎప్పుడైనా కూడా మనం బజ్జీలు పకోడీలు లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకపోతే క్రిస్పీ స్నాక్స్ కానీ తయారు చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, అందులో కాస్త బియ్యపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేస్తాం. కానీ నేను ఈరోజు బ్రెడ్ క్రమ్ పౌడర్స్ హెల్ప్ తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్ పౌడర్స్ వేసేసుకుందాం. జస్ట్ బ్రెడ్ క్రమ్స్, ప్లెయిన్ సింపుల్ బ్రెడ్ క్రమ్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం మనం ఇప్పుడు. లైట్గా ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. స్మెల్ సో గుడ్. కొన్నిసార్లు రెసిపీ ప్రొసీజర్లోనే మనకు అనిపిస్తుంది సూపర్ హిట్గా ఉంటుంది అని. ఓకే, సో కాస్త డ్రైగా తయారు చేసుకున్నాను సో దట్ మనకి ఈజీగా మోల్డ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం పొటాటో బేస్. సో ఫస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, కానీ చీజ్ యాడ్ చేస్తే ఎటువంటి రెసిపీ అయినా సూపర్గా ఉంటుంది కదా, అందుకని వీఆర్ గోయింగ్ టు హైడ్ ద చీజ్ని మనం దాచిపెట్టేస్తున్నాం ఇందులో, సో దట్ తినేటప్పుడు అది పర్ఫెక్ట్ సర్ప్రైజ్ లాగా ఉంటుంది లోపల. సో ఇలా ఒక చిన్న బాల్ తయారు చేసుకుంటున్నాను. లైట్గా ప్రెస్, దట్స్ ఆల్. క్యూట్ లిటిల్ ప్యాటీస్ని తయారు చేసుకున్నాం మనము. చేసేద్దాం ఇలాగే.
దిస్ స్ప్రెడ్ చేసుకుని మధ్యలో కొంచెం ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్న క్యూబ్, యాక్చువల్లీ కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఈ క్యూబ్ని ఈజీగా సులువుగా మనం క్లోజ్ చేయొచ్చు, కానీ చీజ్ అంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందని కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను. ప్రెస్ చేసుకుంటున్నాను చుట్టూ. ఆల్రెడీ బ్రెడ్ క్రమ్ పౌడర్ కూడా ఇందులో వేసుకున్నాను, పొటాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి బైండింగ్ ఇంగ్రీడియంట్ అంటూ అవసరం లేదు. పర్ఫెక్ట్గా బైండ్ అయిపోయి ఇలా క్యూట్ లిటిల్ ప్యాటీస్ లాగా రెడీ అవుతాయి. ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో కలుపుతాం. ఆల్ రైట్, ప్యాటీస్ని మనం తయారు చేసుకున్నాము. ఈ ప్యాటీస్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. మనం యూజ్ చేసే ఆలూని మహా సాఫ్ట్గా బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి, బ్రెడ్ క్రమ్ పౌడర్స్ కాస్త ఎక్కువగా వాడుకోవాలి. కానీ కొంచెం గ్రేట్ చేసుకున్నా కూడా ఇంకా టెక్స్చర్ అలాగే ఉంటున్నట్టుగా మనం బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్రంచీ టిక్కాస్ని, అదే ప్యాటీస్ని తయారు చేసుకోవచ్చు. సో ప్యాన్ పెట్టేసుకున్నాను, నైస్ అండ్ హాట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. లెట్స్ యాడ్ దిస్. లోపల చీజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బయట ఆ టెక్స్చర్ ఎంత టైట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుందాం రెండు వైపులా. ఆల్ రైట్, సో పర్ఫెక్ట్గా మనం క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాము. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం డ్రై అయింది అనుకోండి, అదే ఒక మంచి క్రంచీ లేయర్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ డన్. దీనికి కాంబినేషన్ లాగా మేయనీస్ని సర్వ్ చేయబోతున్నాను. కాస్త మేయనీస్తో పాటు ఈ టిక్కాస్, మళ్ళీ లోపల చీజ్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ పర్ఫెక్ట్ హెవెన్లీ కాంబినేషన్. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.